కొంచెం ఇంట్లో ఉన్న డెకర్ చేంజ్ చేస్తానన్నమాట. మీకు కూడా చూపిస్తాను ముందు ఎలా ఉండే డెకర్ అనేది. అది కొంచెం చేంజ్ చేస్తాను, కొద్దిగా మారుస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ చేంజింగ్ అండ్ రీఅరేంజింగ్ ఫ్యూ హోమ్ డెకర్ ఐటమ్స్ అనమాట. సో ఇది వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేసింటిని, అక్కడైతే పెట్టింటిని. ఇప్పుడు దీన్ని ఇది ఏంటంటే నేను శ్రీకి అదేంటి వ్యాలంటైన్స్ డేకి రాసుకునేది ఏదో పెట్టాను. అది నాకు ఎప్పుడైనా చాలా లోగా అనిపిస్తే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే నా చుట్టూ ఉన్న స్పేస్ని చేంజ్ చేయడం అనమాట. ఇలా డెకార్ చేయడం కావచ్చు, డిఐవైస్ చేయడం కావచ్చు, లేదంటే మన హౌస్ని మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడం, ఇలాంటివి నాకు ఇష్టం అనమాట. ఇప్పుడు దీనిపైన ఏం పెడతాను చూపిస్తాను మీకు. అలా అని చెప్పి అన్నీ కొత్త కొత్తవే కొని అయితే నేను యూజ్ చేయను, రీయూజ్ కూడా చేస్తాను, ప్లేస్మెంట్ మారుస్తుంటాను అనమాట. ఈ డాల్స్ నాకు చాలా ఇష్టం. బాయ్ది కూడా ఉండే, అది అన్ఫార్చునేట్లీ అది విరిగిపోయిందనమాట మేము సలాలా నుంచి షిఫ్ట్ అవుతున్నప్పుడు. ఇంకా గర్ల్ది ఒకటే ఉన్నింది, సో ఐ అరేంజ్ దట్. ఇప్పుడు ఈ కార్నర్ ఎంటీగా లేకుండా బాగుంది అనిపించింది. బోహో థీమ్లో నాకు బాగా నచ్చింది అనమాట. డ్రీమ్ క్యాచర్స్ కావచ్చు, ఆ వాల్ హ్యాంగింగ్ షెల్ఫ్ కావచ్చు, చాలా క్యూట్ ఉంది చూసేకి. ఇంకా ఫర్దర్గా నాకు ఒక ఐడియా ఉంది గైస్, అక్కడ లైటింగ్స్ కూడా అరేంజ్ చేద్దామని. ఇంకా ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ విండో వ్యూ చాలా చాలా బాగుంటుంది. నా వ్లాగ్స్ మీరు చూడకపోతే మీకు ఫస్ట్ టైం చూస్తుంటే తెలియదు, అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ మై ఛానల్ గైస్, మీకు నచ్చుతాయి డెఫినెట్గా. అండ్ ఇవి శ్రీకి నచ్చలేదంట గైస్, నేను ముందు పెట్టాను, ఇది శ్రీకి నచ్చలేదు, సో ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని అయితే తీసేస్తాను. ప్రజెంట్ చూసి బోర్ కొట్టింది. ఇక్కడ ఉన్న డాల్ వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. మీకు నేను ఏం చేంజ్ చేస్తాను అనేది కూడా వీడియోలో చూపిస్తాను. అండ్ నేనైతే హోమ్ టూర్ చేయబోతున్నాను. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్ట్ మీ. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు చేంజ్ చేస్తాను, చూపిస్తాను. అండ్ ఈ వాల్ హ్యాంగింగ్ హోమ్ ఫ్రేమ్ షెల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెట్ ఆఫ్ టు నేను ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయిన తర్వాత ఇంటికి కొన్న హోమ్ డెకర్ అనమాట. అప్పుడు సలాలా ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇవి నాతో అలాగనే క్యారీ చేస్తున్నాను. అండ్ కొన్నిసార్లు బోర్ కొట్టేసింది వీటిని చూసి, కానీ ఐఎమ్ యూజింగ్ దాన్ని రీఅరేంజ్ చేసి డిఫరెంట్గా మారుస్తూ పోతున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఎలాగా పెడుతున్నానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆ లీవ్స్ అంతా పెట్టి అక్కడ క్యూట్ చిన్న చిన్న ఐటమ్స్ అన్ని పెట్టాను. కానీ శ్రీకి చూసి బోర్ కొట్టింది, నచ్చలేదు అన్నాడు. నాకు కూడా బోర్ కొట్టింది, అందుకే చేంజ్ చేస్తున్నాను అనమాట. ఇది ఎప్పుడో 2 years బ్యాక్ చేసిన డిఐవై ఇంకా నాతో ఉంది. మొన్న వెళ్ళినప్పుడు లైఫ్ స్టైల్లో ఇది పర్చేస్ చేశాను అనమాట. ఇదేంటంటే ఇది ఆయిల్ బర్నర్ అనమాట. ఇది ఫర్ ఫ్రేగ్రెన్స్. ఈ హ్యాంపర్ నేను కొన్నాను, మీరు ఆ వ్లాగ్ చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా చాలా రోజుల నుంచి కొనాలనుకున్న ఈ హ్యాంపర్ అయితే తీసుకున్నాను గైస్ నేను, ఆయిల్ బర్నర్ది. ఇది మంచిగా డిఫ్యూజర్ లాగా వర్క్ అవుతుంది అండ్ మనకి చూడడానికి కూడా ఎస్థెటిక్గా ఉంటుంది. కింద క్యాండిల్ పెట్టినప్పుడు ఏదైనా వాల్ దగ్గర అలా పెడితే, అండ్ ఇంట్లో కూడా మంచిగా ఫ్రాగ్రెన్స్ అయితే ఉంటుంది. అండ్ బాక్స్లో ఇంకా ఏమి ఇచ్చారంటే మనకు దీంతో పాటు 2 క్యాండిల్స్ ఇచ్చారు విత్ 1 ఫ్రేగ్రెన్స్ ఆయిల్ అనమాట, వెనీలాది. ఇవి అయితే ఇచ్చినారు మనకు. ఇలాంటివి నాకు తెలిసి లైఫ్ స్టైల్లో, తర్వాత హోమ్ సెంటర్, అమెజాన్లో కూడా దొరుకుతాయి. మీకు చెక్ చేయండి, అన్ని చోట్ల దొరుకుతాయి, మనకి తెలిసే ఉంటుంది ఐ గెస్. అండ్ ఇది వచ్చేసి ఆయిల్ వేస్తాం మనం ఇక్కడ, వాటర్ లైట్గా వేసి ఇక్కడ పైన ఆయిల్ అయితే వేస్తాం. అండ్ ఇది వచ్చేసి నాకు డైనింగ్ టేబుల్ వాల్ దగ్గర అనమాట. ఈ హోమ్ ఫ్రేమ్ షెల్ఫ్స్లో ఉంటుంది కదా, అక్కడ పెడదామని క్యాండిల్ పెట్టి డిఫ్యూజర్ ఆయిల్ వేసి చాలా బాగుంటుంది అని. అండ్ నాకు అక్కడ పక్కన అయితే అది నచ్చలేదు, నేను చేసిన డిఐవై ఇది. అది వేరే ప్లేస్లో అయితే పెట్టేశాను, ఇంకా తీసేసి ఫైనల్గా అటు ఇటు చేసి ఇంకా నాకు అది అక్కడ సెట్ అవ్వదు అని ఇంకా తీసేశాను. ఇంకా మంచి ఎస్థెటిక్గా ఉండాలంటే గన నా దగ్గర బుద్ధులు అయితే ఉన్నారనమాట. ఇవి సెట్ ఆఫ్ 4. మా డాడీ నాకు మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నారు, తిరుమలలో తీసుకున్నారు, ఇది లేపాక్షిలో. అదైతే పెట్టాను, ఎంత క్యూట్ అనిపించిందో. ఇంకా అక్కడ క్యాండిల్ లిట్ చేస్తే ఎంత బాగుందో, మీరు అలాగే చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. మంచి ఎస్థెటిక్ వైబ్ అయితే ఉంది. ఇంకొక 3 ఉండేటివి వచ్చేసి ఇంకో ఫ్రేమ్లో అయితే అరేంజ్ చేసేసాను అనమాట. సింపుల్గా చాలా బాగున్నాయి, క్యూట్గా. ఇంకా వెనకాల నాకు కొంచెం ఐడియా అయితే ఉంది, ఇంకా అది ఇంప్లిమెంట్ చేస్తాను ముందు నాకు ఫ్రీగా ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. వావ్! చూసారా క్యాండిల్ పెట్టగానే ఎంత అనిపించిందో. ఇంకా ఫ్రేగ్రెన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఇంకా చాలా చాలా బాగుండే. ఐ లవ్డ్ ఇట్.
చేసేది ఉంది, బ్యాలెన్స్ ఉంది. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇప్పటి వరకు చేసింది అయితే చూడండి. మీకు కనుక నచ్చితే ఏది నచ్చిందో కూడా నాతో చెప్పండి, ఓకేనా? ఇలాంటివి యూజ్ చేస్తే నిజంగా అంటే స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది గైస్. అండ్ అది వచ్చేసి ఒక క్యాండిల్ 4 hours వస్తుందంట. అండ్ మీలో ఎవరైనా యూజ్ చేస్తుంటే ఇంకా ఏ ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ అయితే బాగుంటాయో నాతో కింద అయితే కామెంట్స్లో చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. నేనైతే ఇప్పుడు వెనీలా యూజ్ చేశాను, లావెండర్ వెనీలా నాకు తెలుసు. ఇంకా మిగతావి ఏమన్నా బాగుంటాయి అంటే సజెస్ట్ చేయండి, ఓకేనా? కొన్ని అటు ఇటు చేంజ్ చేస్తున్నాను. సో అలాగా ఇది కూడా ఆ డోర్ ఫ్రేమ్కి అయితే ఉండండి, నాకు నచ్చలేదు, అందుకే తెచ్చి లివింగ్ రూమ్లో కనిపించేలాగా పెట్టాను అనమాట. సో అది ఇంకా ఇవి వచ్చేసి మనకు క్లిప్స్ వస్తాయి కదా, ఇది ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఇంకా నేను ఇవి వచ్చేసి ఎప్పుడో పర్చేస్ చేసినాను గైస్, ఇండియాలో ఉన్నప్పుడే. నాకు ఇవి చేయాలా డెకర్ అనుకొని తెచ్చాను. ఇది వేరే పర్పస్ మీద తెచ్చాను, అది కూడా చేయాలా, ఇంకా టైం కుదరలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వీటిలో కొన్ని ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసి నేను వచ్చేసి దీన్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నానంటే ఇంకా నాకు ఏది పెట్టాలో అర్థం కాలేదన్నమాట. ఫైనల్గా ఈ ఐడియా అయితే వచ్చింది, ఏదైతే ఏం కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది కదా అని చెప్పి ఫైనలీ ఆల్ ఆఫ్ సడన్గా అలా డిసైడ్ అయిపోయాను. ఏమంటే ఇన్ని ఫొటోస్లో నాకు కావాల్సిన 5 to 6 ఫొటోస్ కోసం అంతా వెతుకుతూనే ఉన్నాను గైస్. అంటే కొన్ని కోట్స్ ఉన్నాయి, కొన్ని బోహో స్టైల్, కొన్ని ఫ్లవర్స్ అలా ఉన్నాయన్నమాట. అలా ఇలా చేసి ఫైనల్గా ఇంకా నేను శ్రీ కొన్ని అయితే ఫిక్స్ చేసాము. ఇవి బాగున్నాయి, ఇవి పెడదామని ఇంకా అలా అయితే అరేంజ్ చేశాను అనమాట. సింపుల్, ఇది థ్రెడ్తో మనకు ఆ క్లిప్స్ ఉన్నాయంటే ఫొటోస్ ఉంటే సెట్ టు గో అనమాట. ఇది ఒక డిఐవై, అసలుకి సింపుల్ అండ్ చాలా క్యూట్గా కనిపిస్తుంది వాల్కి అరేంజ్ చేసినప్పుడు. నాకైతే ఇది కూడా బాగా నచ్చింది అనమాట. ఫైనల్గా దీన్ని ఇక్కడైతే ప్లేస్ చేశాను, ఎందుకంటే మరీ ఎంటీ అయిపోయినట్లు అనిపించింది. సో కొన్ని పాజిటివ్ కోట్స్, కొంచెం కలర్ఫుల్ ఉండేటివన్నీ అలా పెట్టాను అనమాట. మీకు ఎలా అనిపించింది? నాకైతే ప్రస్తుతానికి నచ్చింది, మరి అది ఎలా మారుస్తానో తెలియదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అరేంజింగ్ కిచెన్ కౌంటర్ టాప్ అది మీరు చూశారు. ఈ కౌంటర్ టాప్ దగ్గర నేను ఇలాంటి దానికోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను అనమాట. ఫ్లోటింగ్ షెల్ఫ్ లాగా ఉంటుంది కదా అది. అండ్ ఒకరోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన సైజులో ఇది దొరికింది, సో తీసుకొని వచ్చాను. ఇదైతే కౌంటర్ టాప్ దగ్గర ఫిక్స్ చేశాను. ఇలా క్యూట్ ప్లాంట్, ఇంకా నా దగ్గర ఇన్సెన్స్ బర్నర్ ఉంది, లేకపోతే క్యాండిల్ అన్న పెట్టచ్చు, బాగుంటుంది. అటు సైడ్ ఉన్నదైతే ఇటు సైడ్ ఫిక్స్ చేశాను అనమాట. ఫైనలీ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ దిస్. అనిపించింది ఈ కార్నర్ నాతో షేర్ చేయండి, ఓకేనా? ఇంకా ఇక్కడ చూస్తే మీరు చాలా క్లమ్జీగా ఉంది, చూపించింది కూడా పర్లే, ఇక్కడ చాలా క్లమ్జీగా ఉంది. ఇదంతా నేను చేంజ్ చేయాలా ఇప్పుడు. ఇలా పైన షెల్ఫ్లో వచ్చేసి నేను పూజ ఐటమ్స్ అయితే పెడతాను, ఎక్కువ తగలకుండా ఉంటాం కదా అని. అలా కింద షెల్ఫ్లో ఏవేవో మిస్లీనియస్ స్టఫ్ అంతా పెట్టేశాను. ఫైనల్గా ఇప్పుడైతే డీక్లటర్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడ ఏది కనపడకోకుండా ఉండాలంటే ఒక బాస్కెట్ ఉంటే మేలు కదా అని ఇదైతే పర్చేస్ చేశాను. దీంట్లో అయితే చిన్న చిన్నవి ఏమైనా పెట్టా కూడా కనపడదు ఎక్కువ. ఇంకా ఇలాంటివి మన దగ్గర ఇంట్లో ఉంటే ఎప్పటికప్పుడు వాష్ చేయకపోతే ఎంత దుమ్ము అయిపోతుంది అంటే ఫుల్గా డస్ట్ అవుతుంది. ఇంకా ఫైనల్గా దాన్ని అయితే క్లీన్ చేసేసి అక్కడ పెట్టాను గైస్ దీన్ని. ఇది నాకు బాగా నచ్చింది, అసలుకి ఇంతవరకు కిచెన్లో గ్రీనరీగా నాకు ఏది లేదు. ఇది చూడడానికి బాగుంది, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఎంత బాగుందో, ముందైతే నాకు నచ్చలేదు. సో ఇప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ కార్నర్ బాగుంది, ఇక్కడ నుంచి వీడియోస్ తీసుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ గైస్, చాలా బాగా అనిపించింది. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం, డెకార్ చేసుకోవడం అనేటివి నాకు చాలా ఇష్టం అనమాట. ఐ ఫీల్ సో పాజిటివ్ గైస్ ఆఫ్టర్ డూయింగ్ దిస్. ఇలాంటివి చేయండి, మీరు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.